ప్రైజ్ లార్డ్. విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్, అబ్దుల్లాపూర్, హైదరాబాద్. సో ఈరోజు మనము ఒక విజయం అంటే యేసు రక్తమే జయం పరిచర్య అని మా మినిస్ట్రీ తరఫు నుంచి ఒక విజయము సంబంధించి ఒక సిరీస్ ప్రారంభించాలని ఆశపడుతున్నాం. ఏమిటి అనంటే, ప్రతి వ్యక్తి అపజయంలో వెళ్తుంటాడు. సో అపజయం అంటే అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు, కృంగిపోవడము, వాక్యం చదవని స్థితిలో, దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలియకుండా, ఇక నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ఇక నేను ముందుకు వెళ్ళలేను, నేను సాగలేను, ఇక నా విశ్వాస యాత్రను వీటితోనే ఫుల్ స్టాప్ పెడుతున్నాను, నా కోసము ఇక విజయం అనేది లేదు అనే నిరుత్సాహంలో ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడు ఆలోచిస్తుంటాడు. సో వాక్యము ప్రభు మన కొరకు ఏమి దాచి ఉంచాడు, మన కొరకు దేవుడు ఏమి మన కొరకు విలువైన వాగ్దానం ఏదైతే ఉంచి ఉన్నాడో అది మనం గ్రహించకుండా ఈ లోకాన్ని చూస్తూ, అనేక సమస్యలను వైపు చూస్తూ కృంగిపోతూ మనము మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించలేకుండా మనం ఓడిపోతుంటాం. కానీ ప్రభు వాక్యము ఏమని చెప్తుందంటే, దేని గురించి మనం చింతపడద్దు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అట్ ద సేమ్ టైం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. వీటితో పాటు ఒక అద్భుతమైన మాట దేవుడు మన కొరకు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, పాత నిబంధనలోనే దేవుడు మన కొరకు ఒక ఉన్నతమైన వాగ్దానాన్ని స్థిరపరిచినాడు. అది నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. సో ఈ విజయము అనే సిరీస్, విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్, యేసు రక్తమే జయం పరిచర్య తరపు నుంచి విజయానికి సంబంధించిన ఈ సిరీస్ను ప్రారంభించాలని నాకు ఒక చిన్న తలంపు ప్రభు నాకు ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. సో ఆ వాగ్దానంలో ఆ విజయానికి సంబంధించిన ఆ వచనాలు దేవుడు మనకు ఇచ్చిన బైబిల్ గ్రంథంలో మనం ఒకసారి ధ్యానించుకుందాం. 89వ కీర్తన 21వ వచనం. మనమందరం 89వ కీర్తన 21వ వచనం, 22వ వచనం మనం చదివినట్లయితే మనకు తెలుసుకుని, నేను నాతో పాటు మీరు కలిసి చదవండి. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును, ఏ శత్రువు అతని మీద జయము నొందడు. మరొకసారి చదువుకుందాం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును, నా బాహుబలం అతన్ని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయము నొందడు. హల్లెలూయా. యేసు రక్తమే జయం. చూడండి, నా బాహుబలం అతన్ని బలపరచును, నా చెయ్యి ఎడతెగక తనకి తోడై ఉండును. దేవుని చెయ్యి కనుక మనకు ఎడతెగక ప్రతి సమస్యలో మనకు తోడై ఉంటే కనుక ప్రతి బలహీనతల్లో మనం విజయం పొందుకుంటాం. అలాగే దేవుని బాహుబలం అంట మనను బలపరుస్తుందంట. దేవుని బాహుబలం అనంటే, చూడండి, ఒక వ్యక్తి మీద మనకు కోపము మానవులుగా మనకు వస్తే, ఏదైనా కంప్లైంట్ మన దగ్గరకు వచ్చినట్లయితే, ఒక అధికారి దగ్గరకు కానీ ఒక వ్యక్తి దగ్గరికి ఇంకొక వ్యక్తి, పలానా వ్యక్తి ఇట్లా నన్ను హింసించినాడు, ఇబ్బంది పెట్టినాడు అంటే, ఆహా అలానా, నేను అతన్ని చూసుకుంటా, వాడు ఎంతటోడు అన్నట్టుగా ఒక ఉగ్రత, ఒక కోపంతో, ఆవేశంతో లేచి తనకున్న సామర్థ్యంను ధరించుకొని ఎంతటి పరిస్థితినైనా వాడిని నేను ఓడిస్తాను అని ఒక తెలియని బలాన్ని ధరించుకొని, వాడేపాటి వాడు అని ఒక మానవునికే అంత కోపము, ఉగ్రత ఇంకొక వ్యక్తి పైన చూపించడానికి వ్యక్తి అలా ఆలోచిస్తాడు, అలా ఇష్టపడతాడు, అలా కోపాన్ని ప్రదర్శించడానికి ముందడుగులు వేస్తాడు. మరి ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తికే అంతటి వారి సామర్థ్యాన్ని చూపించడానికి వాళ్ళు ఇష్టపడుతుంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే, నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది. అంటే ఎవరైతే విశ్వాసంతో ఆయన యందు నమ్మిక ఇచ్చి ఆయన మీద ఆధారం చేసుకొని ప్రభువును, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన సృష్టికర్త పైన మనసు ఆనుకొని ఆయనను బాహుబలముగా ధరించుకొని ఉన్నట్లయితే ఆయన బాహుబలం మనకు తోడై ఉంటుందట. ఆయన చెయ్యి ఎడతెగక మనకు తోడై ఉంటుందట. ఏ శత్రువును అతని మీద జయం పొందడం అంటే, మనము దేవుని పైన మన ప్రభువులైన యేసుక్రీస్తు ఆయన పైన మనము ఒకవేళ మన విశ్వాసాన్ని
ఆయన పైన ఆనుకుని ఉన్నట్లయితే, మన మనసు ఆయన పైన ఆనుకున్నట్లయితే ఈ శత్రువు అట మన మీద జయం పొందడంట. ఎలాంటి శత్రువు అయినా, అనారోగ్యమైన, ఆర్థికమైన, నిరుద్యోగమైన, మన తర్వాత మన విశ్వాస జీవితమైన, ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన శ్రమ, ఏ శత్రువు అట మన మీద జయం నొందడు అని అన్నాడు. బికాస్ కల్వరి సిలువలో యేసు ప్రభు మన కొరకు ఆయన అపజయము నొంది ఉన్నాడు. అది మనం గ్రహించుకోవాలి. మన మనసులో ఎప్పుడు ఆ దర్శనం, ఆ తలంపు, ఆ ఆలోచనలు ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో కనబడే వాటిపైన మనము దేని గురించి మనము భయపడడానికి వీల్లేదు. ఏ శత్రువు అట మన మీద జయం నొందడంట. సో ఈ వాగ్దానాన్ని మనము ఎప్పుడైతే స్వతంత్రించుకొని విశ్వాసంలో మనం బలపడి ఎదుగుతామో ఈ శత్రువు అట మన మీద జయం నొందడంట. ఎందుకంటే దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చిన, మనం దేన్ని బంధిస్తే అది బంధింపబడుతుంది, వేటిని విప్పితే అది విప్పబడుతుంది. ఇంత అద్భుతమైన దేవుడు మనకు తోడుగా ఉండగా మనం ఎందుకు భయపడాలి? ఆయన చెయ్యి ఎడతెగక మనకు తోడు ఉంటుంది. ఆయన బాహుబలం మనకు బలపరుస్తుంది. ఆయన చెయ్యి ఎడతెగక మనకు తోడే ఉంటుంది. ఆయన బాహుబలం మనకు బలపరుస్తుంది. ఏ శత్రువు మన మీద జయం నొందడంట. ఇంతకంటే ఇంకేం కావాలండి కదా? దేవుడు మనకు ఇంత తోడే ఉన్నాడని క్లారిఫికేషన్గా దేవుడు మనకు వాక్యం రూపంగా 89వ కీర్తన 21, 22 వచనాల ద్వారా సూటిగా స్పష్టంగా దేవుడు మనకు బలపరుస్తుండగా, సో మనము బలం పొందుకొని మన ఆత్మీయత జీవితాన్ని కట్టుకొని ముందుకు వెళ్దాం. సో మనకు జయము ఉన్నది. సో ఈ జయం ఉన్నది అని మనము విశ్వాసంతో మనము నమ్మి ప్రార్థిస్తాం, దేవుని స్తుతిస్తాం, దేవుని వైపు చూసి మనము ముందుకు వెళ్దాం. ప్రైజ్ లార్డ్. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేస్తాం. తండ్రి నీకు వందనాలు నాయన, పరిశుద్ధుడా నీకు కోట్ల కొద్ది స్తుతి. 89వ కీర్తన 21వ వచనం 22వ వచనం. అయా నా తండ్రి, నా చెయ్యి ఎడతెగక మరి ప్రభా అతనికి తోడుగా ఉంటుందన్నావు. చూస్తున్న వారికి, నాకు, అనేకులకు మరి ప్రభా నీ బాహుబలము మమ్మల్ని బలపరుస్తుందన్నావు. అయా మరి ప్రభా, అయా నా తండ్రి, ఏ శత్రువు మా మీద జయం నొందడు అని మీరు సెలవిచ్చి ఉన్నారు. అవును తండ్రి, ఏ శత్రువు మా మీద జయం నొందడు. చూస్తున్న వారికి, అయా నా తండ్రి, వారికి ఉంటున్న ప్రతి విధమైన సమస్యలకు జయము దయచేయండి ప్రభా. మీకు వందనాలు. మాకు కూడా జయము దయచేయండి అయా మరి ప్రభా. ఈ జయము అనే సిరీస్ను మరి ప్రభా కొనసాగించడానికి కృప ద్వారాలు తీయండి అయా. అనేకులు చూసి అయా మరి ప్రభా వారి జీవితంలో మరి ప్రభా జయ జీవితం అనుభవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.